ఆగండి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి తెలీదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఎమర్జెన్సీ కేసులో హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనం అడ్మిట్ అయిన విత్ ఇన్ 48 అవర్స్ లో మనం లేకపోతే మన ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాలి ఈ పాలసీ హోల్డర్ ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అని చెప్పకపోతే క్లెయిమ్ రాదు. ఒకవేళ అది కనుక నెట్వర్క్ హాస్పిటల్ అయితే క్యాష్లెస్ క్లెయిమ్ అన్నది జరుగుతుంది. అనగా మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీ అదే విధంగా హాస్పిటల్ రెండు చూసుకుంటాయి. ఒకవేళ అది కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే ఖర్చు అంతా మనమే భరించాలి. సో తర్వాత బిల్స్ ఇస్తుంది. ఆ బిల్స్ ని తీసుకెళ్లి విత్ ఇన్ 45 డేస్ లో మనం ఇన్సూరెన్స్ కంపెనీలో సబ్మిట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ రియంబర్స్మెంట్ చేస్తుంది. అదే నాన్ ఎమర్జెన్సీ కేసు అయితే అనగా ప్లాన్డ్ హాస్పిటలైజేషన్ అయితే మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకన్నా 72 అవర్స్ ముందు మనం ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి చెప్పాలి, లేకపోతే క్లెయిమ్ రాదనమాట. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. మనం కనుక నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే క్యాష్లెస్ క్లెయిమ్, అదే నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయితే రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది. సేమ్ ప్రాసెస్.